ఇదండి ఎంతో టేస్టీ అయిన ఈజీ మెథడ్లో బటర్ చికెన్ మసాలా చాలా మంచిగా వచ్చింది. మీరు ఎవరైనా చేయాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ రెసిపీ చెప్పేటప్పుడు ఒక చోట లవంగం చెప్పేకి ఇలాచి అని చెప్పా. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. చూస్తున్నారు కదా, ఇది ఈరోజు మన రెసిపీ. ఇప్పుడు చూస్తున్నారు కదా, చికెన్ బిర్యానీకి ఫస్ట్ రైస్ సోక్ చేసా, అదేవిధంగా చికెన్ ఎట్లా మ్యాగ్నేట్ చేయాలో చూపించేసా. ఇప్పుడు బటర్ చికెన్ కర్రీకి ఎలా ప్రాసెస్ ఉందో చూపిస్తాను, వచ్చేయండి. ఇదండి, దీనికి ఒక 1/2 kg చికెన్ లాగా తీసుకున్నాను. మంచిగా వాటర్తో కడిగేసి వాటర్ లేకుండా తీసుకున్నాను. ఇప్పుడు ఈ బటర్ చికెన్ కర్రీకి ఏమేమి వేయాలో ప్రాసెస్ చూపిస్తా. మొదటిగా కారం మీకు సరిపడా వేసుకోండి. ఇక్కడ 1 స్పూనే వేస్తున్నా, మళ్ళీ మిక్సీలోకి వేయాలి కాబట్టి అక్కడ చూపిస్తే ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి 1 స్పూనే వేసా. అదేవిధంగా జీలకర్ర పొడి 1 స్పూను, అది చిన్న స్పూన్ కాబట్టి 2 వేసా. ధనియా పౌడర్ 1 స్పూన్, అంతేకాకుండా పెరుగు 2 స్పూన్లు వేస్తున్నా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1.5 స్పూన్ లాగా వేసా. అంతేకాకుండా ఉప్పు మీకు సరిపడా వేసుకోండి. దీన్ని మంచిగా కలిపి మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇందులోకి అదేవిధంగా 1 స్పూను నెయ్యి వేయాలి. బిర్యానీలోకి అయితే ఆయిల్ వేసాము, ఇందులోకి అయితే నెయ్యి వేయాలి. ఇప్పుడు దీన్ని మంచిగా మ్యాగ్నేట్ చేసేసి పక్కన పెట్టేసి మళ్ళీ ప్రాసెస్ వేరే మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా. చూస్తున్నారు కదా, మంచిగా కలిపా. ఇప్పుడు ఇందులో కూడా బ్రౌన్ ఆనియన్స్ వేయాలి. బ్రౌన్ ఆనియన్స్ చికెన్ టేస్ట్నే మార్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా మ్యాగ్నేట్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈ రెసిపీని నేను నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నానండి. నా ఫ్రెండ్ నేర్పించింది. చాలా మంచి టేస్ట్ వస్తుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళైనా ఇష్టంగా తింటారు. ఇట్లా బిర్యానీలోకి కానీ, లేదంటే కోకోనట్ రైస్ లాగా, బగారా రైస్ లాగా, రోటీస్, నాన్, బటర్ నాన్కి సూపర్ టేస్టీ ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో చాలా ఎమ్మీగా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇదండి, బటర్ చికెన్కి మ్యాగ్నేట్ చేసి పెట్టిన తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు: గసగసాలు, కొద్దిగా ఒట్టు కొబ్బరి, అదేవిధంగా కాజులు, ఒక 10 దాకా కాజు తీసుకున్నా, ఒక 15 దాకా మిరియాలు ఉన్నాయి, అదేవిధంగా కొద్దిగా చెక్క, ఒక 4 యాలకులు, బిర్యానీ ఆకు, ఒక 3 ఇలాచి, కస్తూరి మేతి. ఇప్పుడు వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అన్నీ వేసి వేయించుదాం ఒక్కొక్కటిగా. గసగసాలు, కాజు వల్ల గ్రేవీ అనేది మంచి టేస్ట్ వస్తుంది, థిక్నెస్ వస్తుంది. వాటిని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుందాం. మాడకూడదండి, మాడుకోకుండా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. నేను అమెరికా వచ్చాక చాలా రోజుల తర్వాత మంచి చికెన్ తినింది అంటే మా ఫ్రెండ్ చేసినప్పుడే. యాక్చువల్లీ ఉగాది ముందే, మేము ఉగాది పండుగ అయిపోయిన తర్వాత వచ్చాము. ఉగాది రోజు మా అత్తగా చేతితో తినొచ్చిన చికెనే, అంత టేస్టీ చికెన్ మళ్ళీ ఎప్పుడు చేసుకున్నా కూడా నాకు అంత నచ్చలే. ఈ వీడియో ద్వారా మా ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్తున్నా. ఇలా వేయించుకోవాలి. మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని చూపిస్తా. ఇదండి, ఇలా మిక్సీ పట్టాను అంతా పౌడరు మెత్తగా. ఇప్పుడు ఇంకొక రకం చూసారు కదా, ఇది వైట్ పౌడర్ అంతా వైట్ కలర్లో చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఇంకొక రకం అని చెప్పాను, బ్రౌన్ ఆనియన్స్ ఇంకొక పిడికడన్ని వేసి, అందులోకి ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసి, అప్పుడే అక్కడ కారం 1 స్పూనే వేసాను కదా, ఇక్కడ కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఇందులో కూడా మీరు ఎంత కారం తింటారో ఆ కారంకి సరిపడా వేసుకొని దీన్ని కూడా పేస్ట్ లాగా చేసుకుందాము. రండి, బటర్ చికెన్ కర్రీ చూపిస్తున్నాను. ఇదిగో ముందుగా
ఇలా బాండ్లీ పెట్టా గిన్నె. ఇప్పుడు ఇందులోకి అప్పుడే మనం మ్యాగ్నేట్ చేసాం కదా ఆ చికెన్ వేసేద్దాం. ఇదండి బాండ్లీ హీట్ అయినాక బటర్ కాబట్టి బటర్ వేసుకుంటున్నా క్యూబ్ అంతా. అదేవిధంగా అందులోకే కొద్దిగా అప్పుడే ఆనియన్స్ వేయించాను, ఆ ఆయిల్ వేస్తున్నా. మంచిగా కరిగింది కదా. ఇప్పుడు అప్పుడే ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా ఆ చికెన్ అంతా వేసేద్దాం. వేసి మంచిగా వేద్దాం. ఈ వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది, కంపల్సరీ చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే 2 రెసిపీస్ కాబట్టి 2 లెంత్గా ఉంటుంది. చూసి ట్రై చేయండి మీకు ఎవరికైనా నచ్చినట్టయితే. ఇప్పుడు ఈ చికెను మంచిగా ఉడికి చికెన్లో వాటర్ పూర్తి బయటకు వచ్చేసి ఆ వాటర్ అంతా డ్రై అయిపోయి ఓన్లీ ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టాం కదా వాటిని వేసుకోవాలి. కాబట్టి ఇది కొంచెం టైం పడుతుంది. మంచిగా ఉడికి వాటర్ అంతా బయటకు వచ్చి ఆ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు. కానీ ఓపిక్గా చేసుకున్నామంటే చాలా మంచి టేస్టీగా భోంచేయచ్చు మనము. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఆనియన్, బ్రౌన్ ఆనియన్స్ వేసినందుకు. చూసారు కదా వాటర్ అంతా డ్రై అయ్యి ఓన్లీ ఆయిల్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఇందులోకి అప్పుడే మనము మిక్సీ వేసి పట్టుకున్నాం కదా పౌడరు, ఈ పౌడర్ని వేసేద్దాం. ఈ పౌడర్ వేసిన తర్వాత మంచిగా ఫ్రై కావాలి. గసగసాలు వేయడం వల్ల స్మెల్ సూపర్గా ఉంది. ఇది కొంచెం మంచి ఫ్రై కానీ ఆ పౌడర్ వేసినాక మంచిగా వేగింది. ఇప్పుడు ముందుగా ఆనియను వెల్లుల్లిపాయలు కొద్దిగా కారం వేసి పేస్ట్ చేసుకున్నాం. అది కస్తూరి మేతి, కరివేపాకు వేసేసి బాగా వేయించడము. వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి అప్పుడు గ్రేవీ టైప్ చేసుకోవాలి. కొద్దిసేపు వేగిన తర్వాత వాటర్ వేద్దాం. మంచిగా వేగిందండి. ఇప్పుడు ఒక గ్లాస్ అంతా హాట్ వాటర్ వేద్దాము. మనకు గ్రేవీ ఎంత కావాలో అంత, మరి చాలా పల్చగా చేసుకోవద్దు. ఇప్పుడు ఈ మసాలా అంతా మంచిగా ఉడకాల. 10 నిమిషాలు క్లోజ్ చేద్దాం, ఉడుకుతుంది. ఇది చూసారు కదా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసి కొంచెం నిమ్మకాయ రసం పిండేస్తే ఇది అయినట్టే. చూసారు కదా ఎమ్మి టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ కర్రీ.